12 కోట్ల మంది యూజర్స్ ఉన్నారంటే సామాన్యమైన విషయం అస్సలు కాదు. నేను చెప్పినట్టు ఫాలో అయ్యి మన సబ్స్క్రైబర్స్ లోనే 10,000 కంటే ఎక్కువ మంది మనీ వ్యూ లో పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఓపెన్ గా చెప్తున్నా, టైం కి ఈఎంఐ కట్టుకున్న వాళ్ళు దీన్ని ఒక బ్యాంక్ లెక్క ఫీల్ అవుతున్నారు. అంత జెన్యున్ గా ఉంటది. అంతెందుకు నా ఫ్రెండ్ కే ఫస్ట్ 10,000 లిమిట్ వచ్చింది. మేము ట్రై చేస్తే ఆ 10,000 అయితే 10,000 తీసుకొని ఆన్ టైం కి కట్టుకుంటూ వెళ్తే ప్రెసెంట్ అతని లిమిట్ 1 lakh లిమిట్ ఉంది. అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటది. ఇందులో లోన్ లిమిట్ మినిమం 5,000 రూపీస్ నుంచి మాక్సిమం 10 lakhs దాకా వస్తుంది. అండ్ మీరు తీసుకున్న లోన్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అంటే స్టార్టింగ్ 14% పర్ యానం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెలకి 1.1% తో స్టార్ట్ అవుద్ది. నీకు ఎగ్జాక్ట్ గా లోన్ లిమిట్ ఎంత వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అనేది కంప్లీట్ గా నీ పైన డిపెండ్ అయి ఉంటది. అంటే నీ క్రెడిట్ స్కోర్ కావచ్చు, నువ్వు మంత్లీ సంపాదించే డబ్బులు కావచ్చు, వీటన్నిటిపైన డిపెండ్ అయ్యి నీకు లోన్ లిమిట్ వస్తుంది. అండ్ ఆ లోన్ లిమిట్ కి ఒక సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా డిసైడ్ అవుతుంది. అండ్ ప్రతి లోన్ లో ప్రాసెసింగ్ ఫీ కూడా కామన్ కదా. సో దీంట్లో ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి స్టార్టింగ్ 2% నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ లో లేట్ పేమెంట్స్ గానీ ఓవర్ డ్యూస్ గానీ లేవనుకోండి, మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉందనుకోండి, మీకు ఈజీగా లోన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీళ్ళు మినిమం 650 సిబిల్ స్కోర్ అబోవ్ ఉంటే అప్రూవల్ ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ నీ సిబిల్ స్కోర్ లో ఏదైనా ఫాల్ట్ ఉంటే అంటే లేట్ పేమెంట్స్ గానీ ఓవర్ డ్యూస్ ఉన్నాయి అనుకోండి, మీరు లోన్ అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ ప్రూఫ్ అడుగుద్ది కదా. ఇన్కమ్ ప్రూఫ్ కిందకి ఏం వాడుకోవచ్చు అంటే, ఒకవేళ నువ్వు నిజంగానే సాలరీడ్ పర్సన్ అనుకోండి, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్ లో, నీ సాలరీ స్లిప్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. లేదంటే నువ్వు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్, నువ్వు ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకుంటావో, లేకపోతే నీకు ఎక్కడైనా షాప్ అగ్రికల్చర్ ఏదో ఒక బిజినెస్ ఉందనుకో, నువ్వు బిజినెస్ రిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేస్తున్నావు అనుకో, ఆ ఐటీఆర్ యూజ్ చేసి కూడా లోన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ లో ఎక్కువ లేట్ పేమెంట్స్ అట్లాంటివి ఓవర్ డ్యూస్ అట్లాంటివి ఉంటే ఇన్కమ్ ప్రూఫ్ అడుగుద్ది. అవి లేవనుకోండి, మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంది, ఇంతకుముందు తీసుకున్న లోన్లన్నీ ఆన్ టైం కట్టుకుంటూ పోయిర్రు అనుకోండి, మిమ్మల్ని ఇన్కమ్ ప్రూఫ్ అడగకుండానే మీకు లోన్ అనేది అప్రూవల్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏజ్ 21 years అబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ ఈ లోన్ కి అప్లై చేసుకునే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేసిన. ఎటువంటి థర్డ్ పార్టీ ఏజెన్సీ లింక్ కాదు, డైరెక్ట్ గా మనీ వీవ్కి లోన్ అప్లై చేసుకునే లింకే. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు. సో లోన్ కి అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి, మీరు ఇక్కడ కనబడుతున్న పేజ్ కి వస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాప్ ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, టిక్ బాక్స్ టిక్ చేసి ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. పర్మిషన్స్ అనేది అన్ని కూడా అలో చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ మరొకసారి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి దగ్గర మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్ లో లాగిన్ అయి ఉన్న ఈమెయిల్ ఐడీస్ అన్ని వస్తాయి. అక్కడ మీకు కావాల్సిన మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐ అగ్రీ టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. మీరు మేల్ ఆ ఫీమేల్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని గెట్ ఆఫర్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి పాన్ కార్డ్ లో ఉన్న విధంగా. తర్వాత లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సాలరీడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నట్లయితే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు బిజినెస్ ఉన్నా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ ఏజ్ చేసినా కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ ఇన్కమ్ దగ్గర ఇక్కడ మినిమం ఒక 30,000 అయితే ఎంటర్ చేయండి. 30,000 ఎంటర్ చేసిన వల్ల కొంచెం అప్రూవల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఆటోమేటిక్ వచ్చేస్తుంది మోర్ దెన్ 3 lakhs అని, అది అట్లాగే ఉండనివ్వండి. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ సాలరీ అనేది ఎట్లా వస్తుంది అని అడుగుతారు. ఇక్కడ ఆన్లైన్ చెక్ క్యాష్ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చెక్ క్యాష్ అసలు సెలెక్ట్ చేసుకోకండి, మీకు రిజెక్ట్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ. సో అది సెలెక్ట్ చేసుకొని కింద గెట్ ఆఫర్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ లో ఉన్న విధంగా నేమ్ అనేది చూపిస్తుంది. నేమ్ కరెక్ట్ గా ఉంటే ఎస్ దట్స్ కరెక్ట్ అని క్లిక్ చేయండి. నేమ్ తప్పుగా ఉంటే ఐ ఎంటర్ మాన్యువల్లీ పైన క్లిక్ చేసేసి నేమ్ అనేది కరెక్ట్ చేసుకోండి. తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు లోన్ లిమిట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు మినిమం 5,000 నుంచి మాక్సిమం 50,000 తీసుకునే లోన్ లిమిట్ అనేది చూపిస్తుంది. మీ సిబిల్ స్కోర్ ని బట్టి, మీ మంత్లీ ఇన్కమ్ ని బట్టి సమ్ ఆఫ్ లిమిట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో అంత డ్రాగ్ చేసుకోవచ్చు. 5,000 నుంచి మినిమం 50,000 వరకు ఎంతైనా డ్రాగ్ చేసుకోవచ్చు. తర్వాత లోన్ 10 years ఉంటాయి, ఈఎంఐ 10 years, 12 months, 9 months. ఇక్కడ సీమోర్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకా మిగతా 10 years కూడా వస్తాయి. సో ఇందులో మీకు ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో, అంటే మీరు తీసుకునే లోను ఎన్ని మంత్స్ లో కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఈఎంఐతో సహా ఇక్కడ వస్తుంది. అవన్నీ కూడా చూసుకొని మీరు ఒక ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత లెట్స్ గో పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీరు ఓన్ హౌస్ లో ఉంటారా, రెంటెడ్ హౌస్ లో ఉంటారా, ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. పర్పస్ ఆఫ్ లోన్ దగ్గర చాలా రీజన్స్ ఉంటాయి, మీరు దేని గురించి లోన్ తీసుకుంటున్నారని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాంగ్వేజ్ దగ్గర హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇన్ కేసు మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, ఇందాక సాలరీడ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఆక్యుపేషన్ దగ్గర, ఇక్కడ మీ కంపెనీ నేమ్ అడుగుద్ది. సో మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తారో దీనిపైన క్లిక్ చేసి ఆ కంపెనీ నేమ్ ఎంటర్ చేసి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. ఇండస్ట్రీ టైప్ దగ్గర ఆ కంపెనీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిందో సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ అడ్రస్ దగ్గర మీ కంపెనీ కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేయండి, పిన్ కోడ్ ఎంటర్ చేయండి, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇన్ కేసు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇచ్చినట్లయితే మీకు బిజినెస్ ఉంటే కనుక మీ బిజినెస్ నేమ్, షాప్ ఉన్నా కానీ మీ షాప్ నేమ్ ఎంటర్ చేయండి, ఆ షాప్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఇన్ కేసు మీ ఇంటి దగ్గర మీకు
బిజినెస్ ఉంటే ఇంటర్ అడ్రస్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. యాన్యువల్ టర్న్ ఓవర్, సంవత్సరానికి మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ టైప్ దగ్గర రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నేచర్ ఆఫ్ బిజినెస్ దగ్గర మీ బిజినెస్ అనేది ఏ కేటగిరీకి సంబంధించిందో అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. సో మీ బిజినెస్ కు సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మిమ్మల్ని కేవైసీ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, పేపర్లెస్ ఈకేవైసీ, డిజిలాకర్ కేవైసీ అని చెప్పేసి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, పేపర్లెస్ ఈకేవైసీ. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా వస్తుంది. ఇక్కడ క్యాప్చా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. తర్వాత క్రియేట్ 4 డిజిట్ షేర్ కోడ్ అని అడుగుద్ది. ఇక్కడ మీకు గుర్తుండే ఒక 4 లెటర్లు అనేది ఎంటర్ చేయండి. తర్వాత అలా 4 లెటర్స్ తో పని ఉంటుంది. సో ఆ 4 లెటర్స్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ తో సహా. ఒకసారి చూసుకొని టిక్ బాక్స్ టిక్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కొంతమందికి మాత్రమే మీ ఇన్కమ్ అనేది వెరిఫై చేసుకోమంటది. ఎవరికైతే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుందో సో వాళ్ళకి మీ ఇన్కమ్ అంటే మీ బ్యాంక్ లోకి ట్రాన్సాక్షన్స్ ఎట్లా అవుతున్నాయి మంత్లీ సో సెలెక్ట్ చేసుకోమంటది. దీనిపైన క్లిక్ చేసి మీరు రెగ్యులర్ గా ఏ బ్యాంక్ యూజ్ చేస్తారో ట్రాన్సాక్షన్స్ కి ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయండి. ఇది అందరికీ అడగదు, కొంతమందికి మాత్రమే అడుగుద్ది. తర్వాత మీ సెల్ఫీ అనేది అడుగుద్ది. బ్రైట్ గా ఉన్న ప్లేస్ లో ఇక్కడ టేక్ సెల్ఫీ పైన క్లిక్ చేసి మీ సెల్ఫీ దిగి ఇక్కడ సబ్మిట్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అడుగుద్ది. ఈ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే ఇక్కడ ఇస్తారో ఇదే బ్యాంక్ లోకి మీ లోన్ డబ్బులు అనేది వస్తాయి అండ్ అట్లాగే ఇదే బ్యాంక్ లో నుంచి మీ మంత్లీ ఈఎంఐ అనేది కట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీ కరెక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. సెలెక్ట్ బ్యాంక్ దగ్గర మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి, అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మరొకసారి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి వెరిఫై నౌ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ కి ఒక 1 రూపీ అయితే యాడ్ అవుద్ది బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసుకోవడానికి. 1 రూపీ యాడ్ అయిన తర్వాత మీకు లోన్ అప్రూవ్ అయిందని చెప్పేసి టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది. సో అప్పుడు ఒకసారి యాప్ లోకి వచ్చేసినట్లయితే మీకు ఇక్కడ యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఇంటూ సింబల్ ఉంటుంది, జస్ట్ ఇంటూ సింబల్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు లోన్ అప్లికేషన్ పేజ్ కి వచ్చేస్తారు. ఇక్కడ థర్డ్ ఆప్షన్, 2 ఆప్షన్స్ అయిపోయినాయి ఫస్ట్ మీకు, ఇక్కడ థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు లోన్ ప్రొవైడ్ చేస్తున్న లెండింగ్ పార్ట్నర్ ఉంటారు కదా ఫైనాన్స్ కంపెనీ, సో వాళ్ళ నేమ్ ఉంటుంది అండ్ మీరు తీసుకుంటున్న లోన్ అమౌంట్ ఉంటుంది, మంత్లీ ఈఎంఐ ఉంటుంది, 10 years ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉంటుంది. టోటల్ గా ఇవన్నీ కట్ చేసుకొని మీ అకౌంట్ కి ఎంత డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ చూపిస్తుంది. అన్ని చూసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత 4th స్టెప్ ఆటో డెబిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ బ్యాంక్ లో నుంచి మంత్లీ డబ్బులు అనేది ఆటోమేటిక్ గా కట్ అవ్వాలి కదా. సో 4th స్టెప్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆటో డెబిట్ పేజ్ కి వచ్చేస్తారు. ఇక్కడ ఇన్ కేస్ మీకు నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అన్ని కరెక్ట్ గా ఉంటే నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేసి మీరు నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ అయిపోండి. ఈజీగా కావాలంటే ఏటీఎం కార్డు ఉంటుంది కదా, మీ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి కూడా మీరు ఈ మ్యాండేట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఈ మ్యాండేట్ డీటెయిల్స్ అనేది వస్తాయి, మీకు మంత్లీ ఈఎంఐ కట్ అవ్వడానికి లిమిట్స్ అవి వస్తాయి. సో అవి ఒకసారి చూసుకోండి. ఇక్కడ డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేసి ఐ అగ్రీ క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ డెబిట్ కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి అవన్నీ అడుగుద్ది. అవన్నీ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి, ఈ మ్యాచ్ అనేది కంప్లీట్ చేసుకోండి. తర్వాత స్టెప్ అగ్రిమెంట్ అయితే రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. రివ్యూ నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి, మీ హోమ్ అడ్రస్ కంప్లీట్ గా ఎంటర్ చేసేయండి, ల్యాండ్ మార్క్ తో సహా పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఒక 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో లోన్ కట్టనప్పుడు ఇన్ కేస్ మీ ఫోన్ నాట్ రీచబుల్ వచ్చినా గానీ వాళ్ళు వేరే వాళ్ళ కాంటాక్ట్ అవ్వడానికి రిఫరెన్స్ నెంబర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫాదర్, మదర్ ఏదో ఒకటి ఉంటుంది. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ కాంటాక్ట్స్ నుంచి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాదర్దే ఇవ్వాలని లేదు, మీ ఫ్రెండ్ది ఇవ్వచ్చు, మీ సెకండరీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఫ్రెండ్స్ రిఫరెన్స్ దగ్గర కూడా మీ ఫ్రెండ్ రిఫరెన్స్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళదే ఏదో ఒక మొబైల్ నెంబర్ పెట్టేసేయండి ఇక్కడ. తర్వాత యాడ్ రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయండి. తర్వాత మరొకసారి మీ లోన్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది అడుగుద్ది. ఇన్సూరెన్స్ అనేది మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ దీనికి కొంచెం అమౌంట్ అనేది కట్ అవుద్ది. సో నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు, జస్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నా. తర్వాత అగ్రిమెంట్ అంతా కూడా ఒకసారి చదువుకోండి, కంప్లీట్ గా చదువుకొని సైన్ అగ్రిమెంట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఫైనల్ స్టెప్ వెయిటింగ్ ఫర్ బ్యాంక్ టు ఇనిషియేట్ డిస్బర్స్మెంట్ అని వస్తుంది. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. కొంతమందికి 24 hours చూపిస్తుంది, కొంతమందికి 48 hours చూపిస్తుంది. బట్ 2 hours లో 1 hour లో కూడా లోన్ యాడ్ అయిన వాళ్ళు ఉంటారు బ్యాంక్ కి, 2 minutes లో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో అది సర్వర్ టైమింగ్ ని బట్టి ఉంటుంది. బట్ మాక్సిమం 48 hours లోపు మీకు ఎలిజిబిలిటీ అంతా కరెక్ట్ గా ఉంటే 48 hours లోపు మీకు లోన్ అమౌంట్ అనేది పడిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇంటి దగ్గర ఉండి జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మనీ వీవ్ లోన్ అయితే తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే, నేను ఒక సజెషన్ ఇస్తా. మీరు ఈ మనీ వీవ్ లో లోన్ అప్లై చేసుకునేటప్పుడు మీ ఎలిజిబిలిటీ అనేది కరెక్ట్ గా ఉందనుకోండి, మీకు మంచి లోన్ లిమిట్ అనేది అప్రూవ్ అవుతుంది, మీరు తీసేసుకుంటారు. ఒకవేళ మీ ఎలిజిబిలిటీ అనేది అంటే సిబిల్ స్కోర్ సరిగా లేకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండి మీకు చాలా తక్కువ లిమిట్ వచ్చింది అనుకోండి, అంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు లిమిట్ వచ్చింది అనుకోండి, 5,000 10,000 ఏం చేసుకోవాలి అని చెప్పి మీరు లైట్ తీసుకోకండి. మీరు ఇప్పుడు స్మార్ట్గా ఆలోచించి ఈ 5,000 అయినా సరే 10,000 అయినా సరే లోన్ తీసుకొని ఆ లోన్ అమౌంట్ మీరు 3 months ఈఎంఐ పెట్టుకుంటారో 6 months ఈఎంఐ పెట్టుకుంటారో మీ ఇష్టం. ఆ ఎన్ని మంత్స్ ఈఎంఐ పెట్టుకున్నారో ఆ డేట్ రోజు ఆన్ టైంలో మీరు పేమెంట్ చేయండి. అట్లా పేమెంట్ చేసి చూడండి, ఈ ఫస్ట్ లోన్ కంప్లీట్ అయిన తర్వాత మీ బిహేవియర్ మంచిగా ఉంది, ఆన్ టైంలో కట్టారు,
కట్టారు కాబట్టి వీళ్ళు మీకు ఏకంగా 10,000 నుంచి 30,000 చేయొచ్చు, 50,000 చేయొచ్చు, 1 lakh చేయొచ్చు, 2 lakhs చేయొచ్చు లిమిట్ అనేది ఇంక్రీజ్. అట్లా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు నా ఫ్రెండ్కి కూడా స్టార్టింగ్ చిన్న అమౌంట్ ఇచ్చి కట్టుకుంటూ వెళ్ళిన కొద్దీ ఆ లోన్ లిమిట్ అనేది పెంచుకుంటూ వచ్చారు. ఒకసారి 60,000 చేసారు, ఒకసారి 1 lakh చేసారు. అట్లా మీరు ఒకవేళ ఈ మనీవ్యూలో మీ లోన్ లిమిట్ని 1 lakh తెచ్చి పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఆ లోన్ తీసుకోకున్నా సరే ఆ టైంలో జస్ట్ 1 lakh దాకా ఎలిజిబిలిటీ తీసుకొచ్చి యాప్ని అట్లా మీ మొబైల్లో పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఏ సిచ్యువేషన్లో ఏ అమౌంట్ అవసరం పడ్డా కానీ మీరు ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఈ యాప్లోకి వచ్చి వితిన్ 5 minutesలో మీ బ్యాంక్ అకౌంట్కి ఆ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక సపోర్ట్ లెక్క ఉంటుంది. సో మీకు ఫ్యూచర్లో ఫైనాన్షియల్ అంటే డబ్బులు అవసరం ఉంటాయి, లోన్ అవసరం ఉంటుంది అనే ప్లానింగ్స్ ఏమన్నా ఉంటే నేను చెప్పినట్టు చేయండి. బట్ నేను దీనికి ఫోర్స్ చేయట్లేదు, మీ ఫ్యూచర్ నీడ్ కోసం ఒక సజెషన్ ఇస్తున్నా. అండ్ మీరు ఇప్పటివరకు ఏదైనా లోన్ యాప్ వాడుతున్నారా, వాడితే ఏ యాప్ వాడుతున్నారా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ మనీవ్యూ అనేది ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి ఉంటుంది చూసిర్రా, ఆ ఎన్బిఎఫ్సితో మాత్రమే మీకు లోన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, ఎలాంటి ఫ్రాడ్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇందులో. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ లోన్స్ రిలేటెడ్ కానీ, క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ కానీ, సిబిల్ స్కోర్ రిలేటెడ్ కానీ మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే నాకు మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడనో ప్రొవైడ్ చేస్తా. జస్ట్ అది కాల్ మీ ఫర్ యాప్ ఐడిలో ఎంటర్ చేసి మీరు నాకు కాల్ చేస్తే కాల్ వస్తుంది. మీ డౌట్స్ అన్ని నాతో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు టన్ అని నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా మీరు వీడియో చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, బూస్టప్ ఉంటుంది ఇట్లాంటి ఎన్నో వీడియో చేయడానికి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.